శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు అంటే జూలై నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. ఇది ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఇది వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ ఒక శుభకరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. తెలిసినటువంటి బంధువుల ఇళ్లలో వారి యొక్క గృహాల్లో శుభకార్యాలు జరుగుతున్నాయని చెప్పి తెలిసి వాటికి అటెండ్ అవ్వటం అనేది ఒక మంచి మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. 16వ తారీఖు తర్వాత నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబం అభివృద్ధి దిశలో ప్రయాణం చేయడం మొదలవుతుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదలలో వారి యొక్క పిల్లల జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సంతాన విషయంలో పురోభివృద్ధి దిశలో జీవితం ఎప్పుడు మొదలవుతుంది అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎక్కువగా జరగటం, ఉద్యోగంలో కూడా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. జీవితంలో ఉద్యోగం మారితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందా అనేటువంటి ఆలోచన వస్తుంటుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా నెల జరిగేటప్పటికీ ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు అవ్వటం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆ యొక్క విషయానికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద పూర్తిగా ఉంటుంది. 29వ తారీఖు వరకు ఆ యొక్క ప్రభావం ఉంటుంది. పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది రాశి వారికి రాజ్యస్థానంలో జరుగుతున్నది. కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. దాని యొక్క ప్రభావ రీత్యా మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు దొరక్క ఇంకా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పేటువంటి వారే కానీ మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు కొంచెం కరువు అవ్వటం, వర్క్ ప్రెషర్ ఎక్కువగా పెరగటం, కుటుంబ భారం కూడా దానికి తగినటువంటి విధంగానే పెరుగుతూ ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి విషయాలు, భూ సంబంధితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏదో విధంగా వాటిని సమయస్ఫూర్తితో ముందుకు జరుపుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ అవి ముందుకు జరగకుండా తలకి మించినటువంటి భారంగా ఉంటుంది. ఈ సమస్యల నుండి ఎప్పుడు నాకు పరిష్కారం దొరుకుతుంది, ఈ భగవంతుడు నాకు ఎప్పుడు పరిష్కారం ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమతో పాటు ఈ యొక్క ఆఫీసెస్లో, కార్యాలయాల్లో మరియు అదేవిధంగా రాజకీయాలు చేసేటువంటి వారి యొక్క కుటిల రాజకీయాలకి మీరు బలిపశువుగా అవుతూ ఉంటారు. మీరు చేసేటువంటి పని నిస్వార్థంగాను కష్టపడి చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా వారి యొక్క మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనికి తగినటువంటి ఫలితం మీకు రాకపోగా మీ మీదకి తిరిగి ఇటువంటి నీలాప నిందలు చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇలాంటి నీలాప నిందలు నేను భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కుటుంబ భారాన్ని ఏదో విధంగా నేను మోయాలి కాబట్టి ఉద్యోగాన్ని మానలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. ఏదో విధంగా కుటుంబ భారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు
ముఖ్యంగా గ్రహస్థితి రీత్యా రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని అంత యోగకారకులు గారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖున కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. 16వ తారీఖు నుండి సూర్యగ్రహం మార్పు అనేది 16వ తారీఖున మారుతున్నది భాగ్యస్థానంలోకి. అది కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అది కొంచెం బెటర్ రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. మళ్ళీ ఫైనాన్షియల్ మొబిలిటీని 16వ తారీఖు నుండి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతుంది. 29వ తారీఖున మారేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆ కుజగ్రహ మార్పు అనేది కొంచెం యోగాన్ని ఇస్తుంది రాశి వారికి. ఏవైతే కొన్ని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సమస్యలని సూచనప్రాయంగా ఏదో విధంగా మాట్లాడి మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలను పెంచుకొని జీవితంలో నలిగిపోకూడదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. వాటిలో సుసాధ్యమైనటువంటి కొన్ని పనులు కూడా సాధ్యంగా జరుగుతూ ఉంటాయి. కుజుడు యొక్క యోగకారకమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు 29వ తారీఖు నుండి అంటే నెల చివరికి ఈ రాశి వారికి కొంచెం సామస్యపూర్వకంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఫైనాన్షియల్గా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి అయినా సరే తెలిసిన వారి దగ్గర నుంచి అయినా సరే డబ్బు తెచ్చుకొని సమయానికి కట్టాల్సిన చోట కట్టడం, అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఆ విద్యార్థులు బాగా చదవాలి. ఎందుకంటే గురుబలం లేదు. మరియు అదేవిధంగా కుజుడు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి 29వ తారీఖు వరకు కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. 29వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపంతో పాటు వటవృక్షం కింద దీపారాధన చేస్తూ హనుమాన్ చాలీసా పఠిస్తూ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించండి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.